అదేవిధంగా మనము ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఎందుకంటే మనోజమ్మ గారు మన మధ్య చక్కగా జీవించారు. ఆవిడ మరి దేవుని సేవకులు చెప్తున్న విధానము గత కొద్ది రోజులకు మేము ఈ కుటుంబంలో ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు కావచ్చు, భూస్థాపిత కార్యక్రమానికి వచ్చినప్పుడు కావచ్చు, సంఘం నుంచి గ్రామం నుంచి మంచి సాక్ష్యం పొందింది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆమె కొన్ని నీతి క్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆమె ఉంటే చక్కగా మందిరాన్ని శుభ్రం చేసేదండి, ఆమె ఉంటే కుటుంబాన్ని చక్కగా కట్టేదండి, మరి ఆమె ఉంటే మమ్మల్ని ఒక క్రమంలో పెంచేదండి అని వాళ్ళ కుటుంబ సభ్యులు సంఘ సభ్యులు కూడా చక్కగా చెప్పేవారు. కనుక ఆమె కొరకు మరి సాక్ష్యం మరి మొట్టమొదటిగా కుటుంబం నుంచి ఎవరైనా ఒకరు వచ్చి మరి క్లుప్తంగా ఆమె సాక్ష్యాన్ని చెప్పవలసిందిగా ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి సమయం గమనించండి, పిలవగానే తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సంఘం నుంచి కూడా ఒకరు సిద్ధపడి ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబం నుంచి ఎవరైనా సరే, కుటుంబం నుంచి ఎవరైనా వచ్చి పాస్టర్ గారికి వందనాలు. మా పాస్టర్ నేనైతే మంది పోతే మా సార్ ఇసుక్కునేది, ఊరికి అరస్తావయ్యా మనోజమ్మ నీకు ఎట్ట దొరికింది, అంత మంచి భార్య, ఆ కాముగా ఉంటుంది, ఆ పద్ధతి అయింది. నేనైతే ఎప్పుడు అరస్తా ఉండేది, సార్తో వాదేసుకుంటాడేది. సార్ అయితే నన్ను తొగిలేది, నన్ను బాగా పెంచింది, మా బిడ్డల్ని బాగా పెంచింది. మేము అబ్బాయి చదువుకునేటప్పుడు ఫీజులు ఆర్సీ కట్టనిది బేబక్కని అందరిని అడిగి అట్ట ఫీజులు కట్టి బిడ్డను చదివించుకున్నాము. నాన్న నువ్వైతే ఇంకా పనికి పోతాయా, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, నీకైతే నీకు ఇష్టమైతే పో, కష్టమైతే పాబాకు, ఎన్నాటాల నిన్ను బాధించను, ఒక స్టేజీలోకి వచ్చేసామని చెప్పింది. పాపను కూడా చదివిస్తున్నాము. అబ్బాయిని మేనేజ్ చేసుకోమంటే అమ్మా ఈ సంవత్సరం వద్దులే, మనం అప్పుల్లో ఉండవు, 2 ఏళ్ళ తర్వాత చేసుకుంటానన్నాడు. మా పాస్టర్ గారు ఎంతో కృషిపడి ఆ మీద ఎంతో అట్ట భక్తురాలు లేదు. మందికైతే 14 బేమక్కడికి గంట కొడతా ఉండేది. పొమ్మే సంతగా తాళం తెచ్చుకోకుండా నిద్ర లేపింది, నీకు తెలవదు గమ్ముండు, నువ్వు వస్తారా పోతే గుళ్ళో పోయిన తరిగేసేది. నేనైతే ఇసుక్కునేది, ఆ సాపలు ఇటు చెమ్మటం ఆ రుణం ఊడుకుంటుందో నాకైతే తెలవదు. నేను కూడా సేవ చేస్తానని చేయను, నాకు కూడా పద్ధతి అయింది. 5 గంటలకే బెల్ల కొట్టేసేది. ఇప్పుడు మేము చెమ్మట్టి ఎప్పుడుకో బేబక్క చెప్పినప్పుడు పోతా ఉంటాం. ఇప్పుడు అట్ట కాదు, సంతకానే సాలం సిద్ధపరచుకోవాలా, ఆ జ్ఞానం నాకు కొడియాలని మా పాస్టర్ గారు మన శనివారం ఆ పాల్గొన పాస్టర్ వాళ్ళు ఎంతో వచ్చి 1 గంట సేపు నాకు చెప్పి ఆదరణ మాటలు, వాళ్ళు చెప్పి ఆదరణ బిడ్డలు క్రమంగా పెంచుకోవాలయ్యా, నీకేం దిగులు లేదు, దిగులు ఉంటుంది. నాకు కూడా మా నాన్న చచ్చిపోయిన 3 నెలలు దాకా దిగులు ఉంటుంది, నువ్వు కూడా మర్చిపోవు. మా మామవాళ్ళు 2 మామలు నీకు వాళ్ళు ఎంతో బేబీ, వాళ్ళు ఎంతో సహాయం చేశారు. వాళ్ళకు కూడా ఇప్పుడు గడపలు ఉంటాను. వాళ్ళు ఎంతో డబ్బులు శివులే కానీ బేబక్క రేత్రి కారు పెట్టడం, ఆ రేత్రి 10,000 ఇటు తెల్లారు మా చిన్నమ్మ మా పెద్దమ్మ డబ్బులు ఎత్తుకోరటం. వాళ్ళు ఎంతైనా పెడతాను అన్నాడు. వాళ్ళు అన్నోళ్ళు బతకలేకపోయింది. నాకెంతో మా సార్కి వందనాలు. మందిరంలో పరిచయం చేసిందో చాలా చక్కగా వివరించారు. దయచేసి ముందుకు రండి, కుర్చీలు ఉన్నాయి, ముందు చాలా ఖాళీలు ఉన్నాయి, రెండు ముందుకు వచ్చేసారు. ఈ ప్రక్కన మగవాళ్ళు కూర్చోండి, ఆ పక్కన లేడీస్ కూర్చుంటారు. ముందుకు వచ్చేసండి. చాలా అద్భుతకరమైన సాక్ష్యం చెప్పిన నర్సీ గారికి కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే కుటుంబ సభ్యులు క్లుప్తంగా సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాం. రెండవదిగా మన సంఘ విశ్వాసులు కూడా దయచేసి సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా పాస్టర్ గారు వాళ్ళకి, సంఘ సభ్యులకి, బంధుమిత్రులకి అందరికీ నా వందనాలు. ఎవరి ముందు కూడా నేను ఇట్లా నిలబడి పాట పాడడం కానీ చర్చిలో కూడా ఎవరి సాక్ష్యం అసలు చెప్పను నేను, ఎందుకంటే నాకు భయం. కానీ మా బంగారత్తమ్మ అంటే నేను ఆమెకి మేనకోడల్ని, నాకు 4 అత్తలు ఉన్నారు. ఆ 4 అత్తల్లో కల్లా ఇవంటే చాలా ఇష్టం నాకు. ఆమె కూడా నేనంటే చాలా ఇష్టం. ఈ సమయాన్ని నేను చెప్పలేకపోయాను అనుకో. ఆమె గురించి సాక్ష్యం కొంతమందికి తెలుసు కానీ అందరికీ తెలియదు కదా, అందుకని చెప్పాలనుకుంటున్నాను.
నాకు అత్తమ్మ అంటే ఎంత ఇష్టం అంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరింటికి పోయి ఉండిందిలే, కానీ అత్తమ్మ కాడికి వచ్చి హాలిడేస్ అప్పుడు ఉండేదాన్ని నేను. ఎక్కువ దేవుడి గురించి చెప్పేది. నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను, పెళ్లి కాకముందే దేవుడిని నమ్ముకున్నాను. ఎక్కువ దేవుడి గురించి చెప్పుకునేది మా ఇద్దరిని. వినీత్ సార్ గారు గురించి ఎంత చెప్పేది తెలుసా? 4 గంటలకు లేచి ఆయన ప్రేయర్ పెట్టేవాళ్ళంట ఆన్లైన్లో. నన్ను కూడా జాయిన్ అయ్యమని చెప్పేది. జాయిన్ అవ్వమని చెప్పి మా పాస్టర్ గారు అంత మంచివారు. ఎవరిమే మీ పాస్టర్ గారు అంటే ఫోటో పెట్టి మీ గురించి చాలా బాగా చెప్పేది సార్. మా అత్తమ్మ ఎంతో విశ్వాసురాలు. నాకు తెలిసిన వాళ్ళు పాస్టర్ గారు వాళ్ళు చాలా విశ్వాసులు, కానీ నాకు తెలిసి నా జీవితంలో మా బంధుమిత్రుల్లో అంత విశ్వాసురాలు నేను ఎక్కడ చూడలేదు. నేను కూడా ఒక క్రిస్టియన్నే. మా ఇంటికి వచ్చినప్పుడు 3 గంటలకు లేచి గుణగుణ ప్రార్థన చేసేది. ఓమే అత్తమ్మ అంటే ఆ బంధంలో ఆ 2 పేర్లలోనే చూడండి అత్తమ్మకి నాకు ఎంత బంధం ఉందో, ఎంత బాండింగ్ ఏర్పడిందో. ఓమే అత్తమ్మ, ఎందుకు అత్తమ్మ నువ్వు గుణగుణ నేను కూడా క్రిస్టియన్నే, కానీ ఎక్కడికైనా పోతే నాకు లేజినెస్ వచ్చేస్తుంది. నేను ఏం చేస్తావులే ప్రార్థన అనిపిస్తుంది. నువ్వు ఎందుకు అత్తమ్మ గుణగుణ ప్రార్థన చేస్తాడు? అమ్మా, దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఎంత విశ్వాస దేవుడు తెలుసా నీకు? ఆయనంత దేవుడు లేడమ్మా, నాకు భయం ఆయనంటే. అందుకని దేవుడు ఎందు నమ్మిక. ఎన్ని రోజులు ఉంటాము శ్రవంత మనమా భూమి మీద చెప్పు, ఎన్ని రోజులు ఉంటాము? ఆయనంత విశ్వాసం లేడు. నా బిడ్డలను కూడా నేను అంత బాగా పెంచుకోవాలి. అమ్మ, ఆయన ఎందు ఎక్కడికైనా వచ్చిందనుకో, అత్తమ్మ ఉండత్తమ్మ, 4 రోజులు ఉండత్తమ్మ, తర్వాత పోదాం అత్తమ్మ, తర్వాత పోదు అంట. అమ్మ, ఆదివారం అన్ని చర్చిలు ఒకటే కదా అత్తమ్మ, ఎక్కడైతే మన దేవుడు ఒక్కడే, ఏ చర్చిలో అయినా ఉంటాడు. అట్ట కాదు, నా సంఘం నాకు ఒక బాధ్యత అప్పగిచ్చింది. ఆ బాధ్యతని నేను ఎప్పుడూ ఎడతెగ్గకూడదు. నేను పోయి చిమ్మాలి, దేవుడి పని నేను చెయ్యాలి అని అంత విశ్వాసరాలు మీ సంఘం కోల్పోయింది సార్. ఈరోజు చాలా కోల్పోయింది. అటువంటిది ఎక్కడికి వచ్చినా కూడా కుటుంబ ప్రార్థనలో స్నానం చేసిన వెంటనే మేము మళ్ళీ చేసుకోవచ్చులేమే, మళ్ళీ మేమే అంట. నేను అత్తమ్మ అయినా కూడా మేమే అంట, మళ్ళీ చేసుకోవచ్చులేము. అట్టను మాకు శ్రవంతి అనకూడదమ్మా, ముందు దేవుడికి ఇవ్వాలి మనం అని ఎంతో బుద్ధి మాటలు. ఇదిగో బైబిల్ ఎట్ట చదివేది తెలుసా? వచ్చినా రాకపోయినా నేను ఎంత నేర్చుకున్నానా? ఆయన యేసయ్య చూచుచున్నాడు అట్లా చదవతా, పాటలు పాడతా. ఒక్కరోజు కూడా ప్రార్థన చేసుకోక మాందు, ఒక్కరోజు బైబిల్ చదవడం మాందు. చర్చిలో అంత విశ్వాసురాలు. కనీసం మీ వినీత్ సార్ వాళ్ళ తండ్రి గారు చనిపోయారు, అది కూడా నాకు చెప్పింది సార్. చెప్పి ప్రతి ఒక్కటి ఫోన్ చేస్తే ఇట్లాగా అవును వాళ్ళ ఇంటిని మనమే కదా, సంఘం వల్లే కదా ఆదరించాల్సింది, నేను పోలేకపోయానే అని కూడా చెప్పింది. ప్రతి ఒక్కటి చెప్పేది. నేను అంత ఇష్టమైన మేనకోడల్ని, నాకు ఆ పిల్లకి అటువంటి అతను నేను మళ్ళీ తిరిగి రాలేనేమో, తిరిగి తెచ్చుకోలేను. అసలు ఆ పిల్ల చనిపోయిందనే విషయం నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఎంత ఇష్టం తెలుసా నాకు ఆ పిల్లంటే, అంత ఇష్టం. ఏ ఇంటికి పోను, ఎక్కడికి పోను, గుడారాల పండగకైతే ఎక్కడైనా ప్రార్థనకైతే ఏమి నన్ను తీసుకొని పోతూనే ఉంటుంది. నా బిడ్డల్ని నేను కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఫోన్ చేసేస్తాను. నేను అమ్మాయి మంచాన్ని పడక ముందు కూడా, అత్తమ్మ నేను సిజేరియన్ చేయించుకో ఉన్నాను కదా, ఏమత్తమ్మ నన్ను చూడడానికి రాలేదు అంటే, నాకు తెలిసి నువ్వు అడుగుతావనే వస్తా, రాజుపాలెం పెళ్ళికి వెళ్తున్నాను, నెక్స్ట్ రోజు నేను వస్తాను. కానీ ఆ పెళ్ళి ఇలాగా చనిపోద్దని నాకు తెలియదు. కానీ దేవుని ఎందుకు చాలా విశ్వాసం. కానీ ఒక్కటి మాత్రం చెప్పాను సార్, అమ్మాయి ఖచ్చితంగా పరలోక రాజ్యం పోద్ది సార్, నాకు తెలుసు. ఎందుకంటే అంత విశ్వాసం రాదు సార్. బాగా ప్రార్థన ఎడతెగ్గ దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఎంతో ఇష్టమైన దేవుడి బిడ్డ సార్. మీ చర్చి వాళ్ళు అమ్మాయి కోసం ఎంతో ప్రార్థన చేశారు. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే ఒక జీవితం సరిపోదు, అంత మంచిది. ఎవరికైనా పెట్టడంలో కానీ మా పాస్టర్ గారికి అది పెట్టాలి, మా పాస్టర్ గారికి ఇది పెట్టాలి అన్నట్టు. నా జాబ్ వచ్చిన తర్వాత నేను మర్చిపోయాను. జాబ్ వస్తే మా చర్చి వాళ్ళ చేత ప్రార్థన చేయించా. మొదటి జీతం కొంచెం మా చర్చి వాళ్ళకి ఇస్తానన్నావు కదా, ఇచ్చి బిర్యానీ డబ్బులు తెప్పించింది సార్. ఎక్కడికైనా ఎవరికైనా జాబ్ వచ్చినా మా చర్చి వాళ్ళకి ఏమన్నా ఇవ్వచ్చు కదా, మా చర్చిలో ఏమన్నా తెచ్చుకుంటాం కదా అనేది చిమ్మేది. ఒకటి కాదు, ఆ పిల్ల గురించి చెప్పాలంటే అటువంటి బంగారు అత్తమ్మని నేను మళ్ళీ చూడలేను.
అలాగే విని సార్ మీ గురించి చాలా చెప్పింది. ఆ బిడ్డల్ని వాళ్ళని కూడా అమ్మాయి ఎంత విశ్వాసంగా బ్రతికిందో ఆ ఇంటికి మీరే తోడుండి ఒక తండ్రిగా వాళ్ళని కూడా దేవుళ్ళో నడిపించి ఆమె వాళ్ళ బిడ్డలకి ఎంత విశ్వాసంగా దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండాలనుకుంటుందో అదేవిధంగా మీరు వాళ్ళని తయారు చేసి ఆ కుటుంబానికి మంచి మాటలు చెప్తూ లోకానుసారంగా కాకుండా వాక్యానుసారంగా బిడ్డల్ని పెంచి మీ సంఘం అంతా కుటుంబం కోసం ప్రార్థన చేసి అమ్మ లేకపోయినా మీ సంఘమే పాస్టర్ గారి తండ్రి, మీ సంఘమే తల్లిగా ఆ బిడ్డలు పోషించి ఒక ఇంటి వారిగా చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేందుకు ఆ బిడ్డలకి సహాయం చేస్తారని ఈ చిన్ని కొద్ది సాక్ష్యాన్ని నేను మిస్ నాకు అసలు ధైర్యం ఇప్పుడు కూడా మా అత్తమ్మ వాళ్ళు చెప్పుకో మీ అత్తమ్మ గురించి ఎవరికాడ కూడా ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడను సార్. నేను ఎందుకు చదువుకునేటప్పుడు డెమో ఇచ్చేటప్పుడు కూడా నాకు భయం, కానీ మా అత్తమ్మ కోసం నేను చెప్పాలి. మా అత్తమ్మ నాకు ఇష్టమైన అత్తమ్మ, చెప్పల్లా నలుగురు అత్తమ్మల్లో ఆ అత్తమ్మ అంటే అంత ఇష్టం సార్ నాకు. ఎక్కడికి పోయినా ఏం చేసినా నేను వస్తే వచ్చేస్తుంది, ఫోన్లు చేసుకొని మరీ వచ్చేస్తుంది. నేను ఫస్ట్ ఆ బిడ్డకి ఫోన్ చేస్తా, నేను వచ్చినాను అత్తమ్మ, నువ్వు రా అత్తమ్మ. మొన్న ఇక్కడికి వచ్చాను 2 రోజుల ముందు, ఎప్పుడు పంపాను మా వారు అట్లాంటి 2 రోజులు వస్తే నాకు ఇంట్లో సమస్యలు ఉంటాయి కదా, ఇది అత్తమ్మ నేను పని చేసుకోలేకున్నాను అత్తమ్మ అంటే నేను వచ్చి చేస్తాను. మేనిక చేసి అంతే ఫ్రీ బస్సులు పెట్టున్నారు కదా, సాయంత్రానికి వచ్చేస్తా. నీకేం అంత కర్మ అంటే కాదు నాయన నువ్వు కష్టపడుతున్నావని అని అంటది. మళ్ళీ మీ పిల్లకాయలు ఉండలేకున్నారు మే, ఈసారి వచ్చేటప్పటికి ఏసీ పెట్టి అప్పుడు నేను పిలిపిస్తాను నేనా అనేది. నా కాడికి వచ్చినప్పుడు చికెన్ బిర్యానీ చేపలు వేయించుకొని ఎట్టా వచ్చేది. అసలు ఎవరి కాడికి పోదు, నా దగ్గరకు వస్తుంది, వచ్చి ఫోన్ చేసి రోజు మాట్లాడుకోవాలి. మేము ఒక్కరోజు కూడా ఏ రోజు కూడా మాట్లాడుకోకుండా ఉన్నాం, అంత ఇష్టం అన్నమాట. ప్రతిరోజు మాట్లాడుకుంటా చేసుకుంటా ఉండేదాన్ని. అట్లాంటిది ఉన్నట్టుండి అంతే. దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఏ కారణం ద్వారా పెడతాడో తెలియదు. కానీ ఒకటి మనందరం చిన్న సువార్త మీకు చెప్తాను. ఏ రోజు బ్రతుకుంటామో మనకు తెలియదు, కానీ మనం బ్రతుకున్నంత వరకు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ 40 సంవత్సరాలు బతకొచ్చు, 50 సంవత్సరాలు బతకొచ్చు, 60 సంవత్సరాలు, ఏదో ఒక రోజు మరణిస్తాం, కానీ పైన యుగాలు ఉంటాం. అందుకే మన దేవుడు విశ్వాసం కలిగిన దేవుడు. మన దేవుడు ఇప్పుడు ఆమె బాగా ప్రార్థన చేసుకుంటుంది కదా, ఎందుకు దేవుడు చనిపోయాడు అని అంటారు అన్నిళ్ళు అంటారు. బ్రతికించవచ్చు కదా, అంత విశ్వాసాలని అంటారు. ఏమో దాని అంత ఏం ప్రణాళిక ఉందో. పెద్ద విశ్వాసులే పెద్ద సువార్త పాస్టర్ గారు వాళ్ళే చనిపోయారు కదా, కానీ ఆయన దాని వెనక ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడి చిత్తం లేదా ఏది జరగదు. ఇప్పుడు విని సార్ చెప్పినట్టు అమ్మాయి చెన్నై నుంచి వచ్చిన తర్వాత కొంచెం బాగుండింది, మళ్ళీ పడిపోయింది. మనోట మనమే అన్నాం, ఆ బాధలు పడే కంటే చచ్చిపోవడం మేలు అనుకున్నాం. అదే ఒకేసారి చచ్చిపోయి ఉంటే. అట్లాంటి మంచి మాటలు పాస్టర్ గారు చెప్తారు. పాస్టర్ యందు మీరు మీ అమ్మ ఎంత వినిస్తారు. ఇంతకుముందు ఈసారికి ముందు నేను వీళ్ళ తండ్రి గారు ఉన్నారు, అప్పుడు కూడా నేను చర్చికి వచ్చిన్నా. మీ చర్చికి ఈసారి వచ్చినప్పటి నుంచి రాలేదు. తర్వాత ఈసారి గురించి కూడా ఎంతో చెప్పింది. మీరే వాళ్ళకి తోడుండి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించి వాళ్ళ కుటుంబం కోసం మీ అందరు ప్రార్థన చేసి తోడుగా ఉంటారని నేను చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా. మృతి పొంది విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నారు. కానీ మునజమ్మ గారు ప్రభులను నిద్రించారని, కానీ ఆమె నీతి క్రియలు, ఆమె మంచి క్రియలు మరి సిస్టర్ చాలా చక్కని రీతిలో సాక్ష్యం చెప్పింది. కనుక సువార్తతో కూడిన సాక్ష్యం చెప్పినందుకు సిస్టర్కి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆమె చనిపోయింది, మన మధ్య లేదు, కానీ ఆమె మిగిల్చిన నీతి క్రియలు అనగా ఆమె మన పట్ల చూసిన సంఘం పట్ల బాధ్యత కావచ్చు, కుటుంబం పట్ల బాధ్యత కావచ్చు, మరి బంధువుల మధ్య ఉన్న బాధ్యత కావచ్చు, అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ పే చేస్తుంది ఆవిడ. కనుక ఆమె ఎక్కువ సార్లు దేవుని సేవకుల గురించి ఆమె మాట్లాడుతుంది. మా మందిరము మా వినీత్ సార్, మా మందిరము మా వినీత్ సార్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సంఘం పట్ల సేవకుల పట్ల అంత మంచి ఉద్దేశం కలిగిన స్త్రీ ఆమె. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. మన సంఘం నుంచి ఎవరైనా సరే
బట్టకాగళ్ళు సంఘం ఆత్మీయులు, రక్త సంబంధులు, బంధువర్గాలకు అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి ముఖ్యంగా మనోజమ్మ గారి గురించి చెప్పుకున్నాము. మనోజమ్మ అంటే మనోజమ్మేను. ఆమె నీతి మాకు రాదు. ఆమె ఉదయాన్నే పెందల కడనే లేసేది. మేము లేసే లోపల జడేసుకునేది. అంటే పనులన్నీ అయిపోయింది. ఏం మనోజమ్మ అంటే అయిపోయినాయక్క పనులు అనేది. అంటే రెడీగా, పనికి రెడీగా ఉండేది. మా అన్నను కూడా చక్కగా ప్రతి ఒక్క విషయంలో మా అన్నను కంట్రోల్ పెడుతుండేది. బిడ్డల విషయంలో ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేసుకోండి, ప్రార్థన ప్రార్థన అని చెప్తూనే ఉండేది. ఒక్క మాట అన్నది. ఒకవేళ పాపాళ్ళు ప్రార్థన చేసుకోలేదేమో బేబక్క, వాళ్ళ దేవుళ్ళో ఏమో ఎక్కువగా లేరేమో, నేను చనిపోతే నా బిడ్డలు ఇంకా దేవుళ్ళలోకి వస్తారని ఇటీవల నాతో వాళ్ళ ముందే మాట్లాడింది. ఎందుకు మనోజమ్మ అలా అంటావు అని అంటే, లేదక్క, ఇంకా ఆత్మీయత లేదు, ఇంకా దేవుళ్ళో లేరు అని ఒక విశ్వాసమైన స్త్రీ ఆమె. పెందల కడనే లేసేది. సామెతలు 31 ఉంది కదా, అలాగనే ఆ పనులన్నీ చక్కబెట్టుకొని ప్రతి ఒక్క విషయంలో ఇంటికి ఏమి కావాలనో కరెక్ట్గా చేసుకొని, ఒక విషయం తెలుసా, 6 నెలలు మా గృహంలో వండుకుంటే 6 నెలలు వాళ్ళ గృహంలోనే వండుకునే వాళ్ళం మేము. మా బెడ్షీట్లు ఎత్తుకొని అక్కడుంటే తెల్లారి అన్న చేత పంపించేది బెడ్షీట్లన్నీ. ఒకవేళ ఉంచొచ్చు కదంటే, ఆహా, వాళ్ళ బెడ్షీట్లు డాడు, మా బెడ్షీట్లో ఇక్కడుంటే మా బెడ్షీట్లు తెచ్చుకుంటే అంత సన్నిహితం అన్నమాట. అసలు ఏ ఒక్క రోజు కూడా ఇంతవరకు మేము తుగవేసుకున్న రోజు, కఠినంగా మాట్లాడిన రోజు కూడా ఉండేవి కాదు. అసలు అంత ఆత్మీయత, కోప్పడేది కాదు. అంత మంచి మనసు, అంత మంచి హృదయం. ఉదయాన్నే వస్తుంది, మందు మా ఇంటికి వస్తుంది. వచ్చి అక్క ఏం చేసుకున్నావు సండే, నన్ను లేపద్ది, రా పాస్టర్ గారు వచ్చారు అని. టైం టు టైం 10 గంటలకు వెళ్ళిపోతుంది. అన్నను కూడా తీసుకోపోతుంది. అన్న నువ్వు కానీ సార్ మన ఇద్దరిని చూడాలి, చూసి మనకు ప్రతి సంవత్సరం వాళ్ళు గిఫ్ట్ తీసుకుంటారండి. ఎందుకంటే ప్రతి ఒక్కసారి వాళ్ళు వచ్చేది ఉదయాన్నే అందరు క్రమం చొప్పున టైం టు టైం పాటించేదాని చొప్పున వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. అంటే ప్రతి ఆదివారం రోజు వాళ్ళు వస్తారు, భార్య భర్తల సన్నిహితంగా వస్తారు, కుటుంబ పరంగా వస్తారని వాళ్ళకి గిఫ్ట్ ప్రైజు డిసెంబర్ కానీ జనవరి 1వ తేదీ కానీ మేము ఇస్తాం. అటువంటి మంచి కుటుంబాన్ని, అందులో మనోజమ్మను కోల్పోయామని ఒక బాధ ఇప్పటికీ కూడా మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే మా గృహంలో ఒక నెంబర్గా, ఒక యజమానురాలుగా మాకేమన్నా జరిగినా కూడా ఆమె చాలా మాకు సహాయం చేసింది. నేను వచ్చినప్పుడు కూడా మాకేం తెలియదు, మేము వచ్చేసాము. మా అన్న కానీ మనోజమ్మ కానీ నాకు ఎంతో దగ్గరుండేది. మన్న అని అందరికి చెప్తుంటే, నీకు అన్నం లేరు కదక్క అని అన్నారు. నర్సన్న అనేది, అంటే ఎప్పుడుకో వచ్చేది నర్సన్న అనేది మన్నే. కాబట్టి చాలా సహాయం చేశారు వాళ్ళ కుటుంబాన్ని. మీరు వచ్చిన ఆత్మీయులు, దైవజనులకు అందరికీ మీ కుటుంబ సమ్మితంగా ప్రార్థన చేసుకునేటప్పుడు వారిని, వారి కుటుంబం గురించి, వారి జీవితాలు, ప్రణాళికల గురించి, వారి భవిష్యత్తు గురించి ప్రార్థన చేయవలసినదిగా కోరుచున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.